ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ప్లాన్ బి ని అమలు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్ అయ్యి ఇవాల్టికి 10 రోజులైనా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఇప్పటి వరకు పాప కిడ్నాప్ అయిందా లేక ఏమైనా అడవి జంతువు ఎత్తుకెళ్లిందా అనే దానిపై విచారణ కొనసాగించారు. అయితే ఇప్పుడు ఏకంగా అడవిని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు అధికారులు. నిన్న రాత్రి అడవిలో పూర్తి స్థాయిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. పాప మిస్ అయిన ప్రాంతంలోని 3 చోట్ల కెమెరాలు పెట్టారు. అయితే రాత్రి కెమెరాల్లో ఎక్కడా జంతువుల కదలికలు కనిపించలేదు. దీంతో మరో ప్లేస్ లో మరిన్ని కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయ్యారు అధికారులు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ప్లాన్ బి ని అమలు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్ అయ్యి ఇవాల్టికి 10 రోజులైనా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఇప్పటి వరకు పాప కిడ్నాప్ అయిందా లేక ఏవైనా అడవి జంతు వెతికెళ్లిందా అనే దానిపై విచారణ కొనసాగించారు. అయితే ఇప్పుడు ఏకంగా అడవిని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు అధికారులు. నిన్న రాత్రి అడవిలో పూర్తి స్థాయిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక పాప మిస్ అయిన ప్రాంతంలోని 3 చోట్ల కెమెరాస్ పెట్టారు. అయితే రాత్రి కెమెరాస్ లో ఎక్కడా జంతువుల కదలికలు కనిపించలేదు. దీంతో మరో ప్లేస్ లో మరికొన్ని కెమెరాలను పెట్టాలని డిసైడ్ అయ్యారు అధికారులు. ఇది సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూస్తున్నాం కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అని తెలుస్తుంది. ఎన్ని కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నారు, ఏ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? థ్యాంక్ యూ రత్నం. ఏదో చిన్నది జ్ఞానేశ్వరి మిస్ అయిందో తుని మండలం సిహెచ్ అగ్రహారంలో పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి అంటే నిన్నటికి 10 రోజులు పూర్తయింది, ఇవాళ 11వ రోజు వచ్చింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఏ చిన్న క్లూ కూడా దొరికినా కూడా దాన్ని వదలకుండానే ముందుకెళ్తున్నారు. పాప కిడ్నాప్ అయిందా, అడవి జంతువులు ఎత్తుకెళ్లాయో దానిపై ఇప్పటి వరకు విచారణ కొనసాగించారు. తాజాగా అడవిని పూర్తిగా జల్లెడ పట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖకు చెందిన సిబ్బందితో పాటు హనుమాన్ బృందాలు కూడా పూర్తిగా అడవిని జల్లెడ పడుతున్నాయని చెప్పాలి. ఏదైతే హనుమాన్ బృందాల వద్ద ఉన్నాయో థర్మల్ డ్రోన్లు, ఆ డ్రోన్ల ద్వారా అణువణువు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ రాత్రి వేళ కేవలం బృందాలు మాత్రమే పైన తిరుగుతున్నాయి. ఎలాంటి జంతువులు వెళ్తున్నాయి ఏంటి చూసే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి వేళ ఇక్కడికి వెళ్తున్నట్టుగా చెప్పాలి. నిన్న రాత్రి అడవిలో పూర్తి స్థాయిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైతే పాప మిస్ అయిందో 48 ఎకరాల తోట ఉందో ఆ తోటతో పాటు తోట వెనుకనున్న మరో 100 ఎకరాల రైతుల తోటలు, దాన్ని చేర్చుకున్న 1500 ఎకరాల అటవీ ప్రాంతంలో కెమెరాలు అమర్చారు. దాదాపు 35 నుంచి 40 కెమెరాలు అమర్చినట్టుగా తెలుస్తుంది. రాత్రి ఈ కెమెరాలు అమర్చిన తర్వాత పొద్దున్న ఇందులో డేటాను పరిశీలించడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు, ఎలాంటి జంతు వెళ్ళింది కూడా తెలియలేదు. దానికోసం ఈ రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా కెమెరాల్లో కూడా పరిశీలిస్తున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకపోయినా ఖచ్చితంగా ఈ రోజు పట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నిన్న జిల్లా ఎస్పీ వచ్చినప్పుడే కొంతమేర క్లూ ఉంది, అందుకే ఎస్పీ వచ్చి అన్నారు. కానీ ఎస్పీ వచ్చి 2 రోజులు అయింది, అది కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఏదైతే కుక్క చనిపోయిందో ఆ కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అందులో ఏదైనా క్లూ దొరికితే ఆ క్లూ ప్రకారం వచ్చని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు మొత్తం కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసి వాటితో పాటు ఏదైతే అటవీ శాఖ వద్దున్నాయో థర్మల్ డ్రోన్ ద్వారా కూడా పరిశీలన జరుగుతుంది. సాంబశివరావు, ప్రధానంగా జిల్లా సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో అక్కడ జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కెమెరాస్ ఏర్పాటు చేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఏదైనా కొనుక్కొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? రాత్ర ఎటువంటి జంతువుల ఆ కదలికల్ని గుర్తించలేదు అంటున్నారు. ఒకవేళ జంతువులు పాపం తీసుకుని వెళ్లిపోయి ఉంటే కనుక, పాపం చనిపోయి ఉంటే కనుక ఈ పాటికి తెలిసిండేది అని చెప్పి మరో ఆరోపణ కూడా తెరపైకి వస్తుంది. మరి కెమెరాస్ ఆరోపణలన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఏదైతే 35 వరకు కెమెరాలు అమర్చారో కెమెరాలు సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. రాత్రి వాళ్ళు నిఘా వెళ్ళినప్పుడు ఈ ఏదైతే కెమెరాలు పెట్టారో కెమెరాలో ఎక్కడ కూడా జంతువుల జాడ కనపడలేదు. అటవీ శాఖ అధికారితో మనం మాట్లాడినప్పుడు కూడా అడవి పందులు తిరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే అడవి పందులు తిరుగుతున్నది తప్ప ఈ కెమెరాలో అయితే కనపడలేదు. ఈ రోజు కూడా గాలింపు చర్యలు మొదలయ్యాయి. తెల్లవారుజామున పూర్తి చేశారు, తిరిగి మళ్ళీ గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా ఈ రోజు ఆధారాలు దొరికితేనే మాత్రం అధికారులు చెప్తున్నారు.
ఒకవేళ పాపని కిడ్నాప్ చేశారా లేదంటే మానవ అక్రమ రవాణాకి ఏమన్నా పాల్పడ్డారా అనే కోణంలో కూడా తెరపైకి వస్తున్నాయి అనుమానాలు. దానికి సంబంధించిన ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? పోలీసులు అయితే అన్ని రకాల దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే 4,800 సెల్ ఫోన్ డేటాకు సంబంధించి రికార్డు పరిశీలించడం జరిగింది. 9 సెల్ టవర్ల ఆధారంగా కూడా ఈ డేటా తీసుకుంటున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక బాబు ఇక్కడ మిస్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు చెప్పినట్టుగా మానవ అక్రమ రవాణాపై కూడా పరిశీలన జరుగుతుంది. కానీ అలాంటి ఆధారాలు కనపడడం లేదు. ఎందుకంటే మేము పూర్తి స్థాయిలో ఫుటేజ్ తీసుకున్నాం, ఎలాంటి ఆచూకీ కనపడలేదని వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వదలకుండా ఆ కోణంలో చూస్తూనే జంతువులు దాడి చేసిన కోణం ఒకటి, అదేవిధంగా మిస్ ఎక్కడైనా అడవిలో పడిపోవచ్చున్న యాంగిల్ ఒకటి, మొత్తం మీద అయితే అధికారులు తిరుగుతున్నారు, అన్ని యాంగిల్స్ లో చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకుని వాళ్ళు విచారించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే అమావాస్య అని చెప్పి కొంతమంది పుకార్లు సృష్టించారో ఆ కోణంలో కూడా ఇద్దరిని అదుపులో తీసుకుని విచారించారు. ఇంతవరకు విచారణ కొనసాగుతుంది తప్ప ఎవరి వద్ద కూడా స్పష్టమైన ఆధారాలు లేవని మాత్రం చెప్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసులు? ఇప్పటి వరకు 15 నుంచి 20 మందిని అనుమానితులను అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. వాళ్ళకి ఏవైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో, ఏదైతే తండ్రితో ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే ఈ రూట్లో ఇక్కడ పనిచేసి మానేసినారు, ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కనపడకుండా పోయిన వారు, ఇలాంటి వారు అందరినీ గుర్తించారు. స్పష్టమైన ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి మాకు లభించలేదని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. కానీ కొంతమంది చెప్పినట్టుగా మేమే గాలింపు ఆపలేదు, గాలింపు కొనసాగిస్తాం, బాలిక ఆచూకీ దొరికే వరకు కూడా గాలింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి ఆధారాలు లభించాయి, అనుమానితులు ఎలాంటి విశేషాలు చెప్పడానికి వారు ఏం సమాచారం ఇచ్చారని చెప్పడానికి మాత్రం పోలీసులు అంగీకరించడం లేదు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటలో ఎంతమంది పోలీసులు గానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గానీ ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు? 48 ఎకరాల విస్తీర్ణంలో తోట ఉంది. దీన్ని చేర్చి మరో 100 ఎకరాల్లో పామాయిల్, అదేవిధంగా ఈ జామాయిల్ తోటలు ఉన్నాయి. దాటిన తర్వాత 1500 ఎకరాల అడవి ఉంది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 25 మంది ఉన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మరో 25 మంది ఉన్నాయి. హనుమాన్ బృందాలు, అటవీ శాఖ అధికారులు కలిపి మరో 15 మంది ఉన్నారు. వీరు కాక దాదాపు 100 నుంచి 150 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఏఎన్ఎస్ స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ పనిచేస్తున్నారు. దాదాపుగా 300 వరకు అధికారులు, సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇప్పటి వరకు 11 రోజులు అవుతున్నా గానీ. మరి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇది మిస్టేక్ మిగిలిపోయింది. ఎందుకంటే చిన్నారి ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన అరగంట వ్యవధిలోనే అమ్మాయి కేవలం అరగంట 25 నిమిషాల వ్యవధిలో కనపడకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి. ఇది మిస్టేక్ తెలిపింది. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి పట్టుదలతో పోలీసులు అన్ని కోణాల్లో దృష్టి పెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనికి అదనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, హోంమంత్రి అనిత ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, వాటితో వారు ఇంకా సీరియస్ గా తీసుకున్నారు. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్నారి కోసం వాళ్ళు ధనవంతులు కాదు, బ్లాక్ మెయిల్ చేస్తారు, డబ్బులు తీసుకెళ్లిపోయడానికి సామాన్య కుటుంబం, సామాన్య రైతు కూలీ కుటుంబం వాళ్ళు. అయినప్పటికీ కూడా దీన్ని సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది తుని నియోజకవర్గ పరిధిలో సిహెచ్ అగ్రహారం ఉన్నప్పటికీ ఇది పాయిగ్రావుపేట మీదకి వస్తుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా హోంమంత్రి అనిత కూడా దీన్ని సవాల్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరూ ఎస్పీతో మాట్లాడుతున్నారు. దీనికి తోడు అదనంగా జిల్లా కలెక్టర్ కూడా వచ్చి వీరికైనా ప్రత్యేక ఆదేశాలు లేదంటే మంత్రులు వస్తే బాగుంటుంది, కొంత ధైర్యం పెరుగుతుంది బాధితులను కూడా చెప్తున్నారు. ఆ కోణంలో కూడా జరుగుతుంది. అధికారులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క ఈ చిన్నారి అదృశ్యమైపోవడంతో విలపిస్తున్న తల్లిదండ్రులను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ప్రజా సంఘాల గారు కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు తునిలో కొంతమంది చిన్నారులు పూజలు చేయడం జరిగింది. ఆ చిన్నారులు అంతా కూడా చిన్నపిల్లలే. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా వెళ్ళిపోయింది, ఆమె కనపడాలి, దేవుడు ఇంటికి తీసుకురంటూ వారు ఈ పూజలు చేయడం కూడా కనబడుతుంది. మొత్తంలో ప్రతి ఒక్కరిలో కూడా చిన్నారి క్షేమంగా రావాలనే వారు కోరుకుంటారు. కుక్క చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? ఎందుకంటే ల్యాబ్ కి పంపించినట్లు తెలుస్తుంది. అది వస్తే ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాన్ని కొట్టారా, లేదా విష ప్రయోగం జరిగిందా, లేదంటే ఏదైనా జంతువు దాడి చేసిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కుక్క బతికున్నంత కాలం కూడా పోలీసులు పూర్తిగా దాని మీద ఆధారపడ్డారు. ఎందుకంటే బాలికతో పాటు వెళ్ళొచ్చింది, 3 రోజులు ఉంది, 2 సార్లు వెళ్ళొచ్చింది. వచ్చిన తర్వాత వింతగా ప్రవర్తించింది. అలా వింతగా ప్రవర్తించడానికి కారణం ఏదైనా ఇన్సిడెంట్ చూసి భయపడింది అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలించారు. అది చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మిగిలిన ఏకైక ఆధారం దాని పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొట్టినట్టుగా గానీ, విష ప్రయోగం చేసినట్టుగా గానీ, లేదంటే జంతువులు దాడి చేసినట్టుగా గానీ విషయం తెలిస్తే ఆ కోణంలో విచారించడం వెళ్తున్నారు. ఈ రోజు రిపోర్ట్ వస్తుందని నన్ను ఎస్పీ గారు చెప్పారు. రేపు రిపోర్ట్ వస్తుంది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో అది కూడా పరిగణలో తీసుకుంటా ఉన్నారు. పోలీసులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది, విష ప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా పోలీసులు కోరుతూ ఆ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఇవాళ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సాంబా.